ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఐ స్మార్ట్ గ్రూప్ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎవరైతే ఒక మంచి కంపెనీ కోసం ఎదురు చూస్తున్నారో ఆ విధంగానే నేను కూడా ఒక మంచి కంపెనీ కోసం ఎదురు చూశాను. ఆ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను. నాతో పాటు చాలా మంది కూడా జాయిన్ అయ్యారు. అదేవిధంగా నా అండర్లో ఒక పర్సన్ కూడా 5,000 గెయిన్ చేశారు. ఈరోజు నేను మీకు అన్నీ పంపించాను, చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు ఇంకో విషయం చెప్పను, మన క్రిప్టో కరెన్సీ కూడా నిన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు ట్రాన్సాక్షన్కి ఆమోదించడం అయితే జరిగింది. ఇది మనకు ఒక గుడ్ న్యూస్ అని నేనైతే చెప్పాలి. లైక్ కిబో అవ్వచ్చు, అదేవిధంగా ఐపీజీ మన యొక్క ఐస్మార్ట్కి ఐపీజీ కాయిన్ కూడా అవ్వచ్చు. మనకి ఎంత దమ్మున్నది కాబట్టి మీరు ఎవరు కూడా ఇంకా లేట్ చేయకుండా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐస్మార్ట్ కంపెనీ త్వరగా రండి. ఎవ్రీడే కూడా మనకి ఇదిగోండి, ఎవ్రీడే కూడా మనకి 8 గంటలకి బిజినెస్ ప్లాన్ యొక్క జూమ్ లింక్ కూడా పెడతానండి. ప్రతి వ్యక్తి కూడా యొక్క జూమ్ మీటింగ్ రండి. మీకు ఒక గుడ్ న్యూస్ ఏందో చెప్పనా, మన యొక్క జూమ్ మీటింగ్ ఎవరైతే కంపెనీ మన ఎండి సార్ ఉన్నారో, మన సతీష్ కుమార్ సార్ జూమ్ మీటింగ్ వచ్చి ఎవరికైతే ఏ డౌట్ ఉందో ప్రతి డౌట్ పిన్ టు పిన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. దాని గురించి నేను మన యొక్క ఎండి సార్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఎందుకంటే ఒక ఎండి పొజిషన్లో ఉండి ఆ సార్ జూమ్ మీటింగ్ రావాల్సిన అవసరం లేదని నన్ను అడిగితే, కానీ మీకోసం మన కోసం మనం ఎంతో నలిగిపోయి ఉన్నామని తెలిసి కూడా మన కోసం ఎవ్రీడే జూమ్ మీటింగ్ వచ్చి మనం 20 గంటలు కష్టపడితే సార్ 24 గంటలు కష్టపడటానికి రెడీగా ఉన్నారంటే సార్ నాకైతే చాలా హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా హెల్ప్ చేస్తారు. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఫ్రెండ్స్ ఈ యొక్క జూమ్ మీటింగ్ అయితే రండి ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇప్పుడు నేను మీకు తమ్ములైన్లో చెప్పాను కదా, నేను మీకు తమ్ములైన్లో చెప్పినట్టు ప్రతి వ్యక్తి కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను ఏంటంటే పిన్ బ్రాంచెస్ తీసుకోండి. ఆల్రెడీ మన ఏపీలో డిస్టిక్లు అయితే ఏవి లేవండి, ఆల్ డిస్టిక్ ఫిల్ అవడం అయితే జరిగింది. ఓకేనా, నేను మీకు ఈ మాట ఎందుకు చెప్తాను, ఎవ్రీ ఐడి మీద మనకు 10 రూపీస్ వస్తాయి. చూడండి, మీరు విలేజ్ 2,000 తీసుకుంటే ఇమ్మీడియట్గా మీ పిన్ వ్యాలెట్కి 1800 వస్తుంది, మీ రెఫరల్కి 200 వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మీరు మండలం పిన్ బ్రాంచెస్ తీసుకుంటే 10,000 పెట్టి మీకు 9,000 పిన్ వ్యాలెట్కి వస్తుంది. 1,000 రూపాయలు మీరు రెఫరల్ ఇన్కమ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మీరు డిస్టిక్ పిన్ బ్రాంచెస్ తీసుకుంటే 50,000 పెట్టి మీకు 45,000 పిన్ వ్యాలెట్కి వెళ్ళిపోతుంది. మీ రెఫరల్ ఇన్కమ్ 5,000కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మీరు క్యాపిటల్ సిటీ తీసుకుంటే పిన్ బ్రాంచెస్ 2,00,000 పెడతారు, మీకు ఇమ్మీడియట్గా 1,80,000 పిన్ వ్యాలెట్కి వస్తుంది. 20,000 రిఫరల్ ఇన్కమ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టేట్ తీసుకుంటే 2,50,000 పెట్టి స్టేట్ తీసుకుంటే మీ పిన్ వ్యాలెట్కి 2,25,000 ఆన్ ది స్పాట్ వస్తుంది. అదేవిధంగా మీ రిఫరల్ ఇన్కమ్ అనేది 25,000 వెళ్ళిపోతుంది. అదేవిధంగా మీరు చూడండి ఎవ్రీ ఐడి, ఇది నేను ఎందుకు చెప్తానంటే ఫ్రెండ్స్, అట్లీస్ట్ మీరు అండర్లో ఒక మండలం ఒక విలేజ్ అన్న తీసుకోండి. ఎందుకంటే మీకు ఆ ఒక మండలంలో ఆ విలేజ్లో మనకు ఉన్న ఈ మీరు 1 ఇయర్ టైం పీరియడ్ పెట్టుకుంటే ఈ 1 ఇయర్ టైం పీరియడ్లో మీకు ఎవ్రీబడి ఒక ఐడి నుంచి 10 రూపీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 మందిని జాయిన్ చేశారండి, మీ టీం అవ్వచ్చు, లేదా క్రాస్ టీం అవ్వచ్చు, లేదా నా టీం అవ్వచ్చు, ఎవరు సరే మీ యొక్క విలేజ్లో ఎవరు జాయిన్ అయినా తీసుకున్నప్పుడు ఆ విలేజ్లో మీకు ఒక 10 రూపీస్ వస్తుంది. లేదా మీరు మండలం తీసుకున్న మీ మండలంలో నా టీం ఉన్నా కానీ మీకు 10 రూపీస్ వస్తుంది. కాబట్టి ఈ పాయింట్ కోసమే నేను మిమ్మల్ని తీసుకోమంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీకు ఒరిగేది ఏం లేదు, మీరు పెట్టిన డబ్బులు ఆన్ ది స్పాట్ మీకు పిన్ వ్యాలెట్కి వచ్చేస్తుంది. అవి మీరు మళ్ళీ కూపన్ చేసుకొని మీరు అమ్మేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఎవ్రీ ఐడి 10 రూపీస్కి ఇస్తారు. దేంట్లోకి ఇస్తారు అంటే ఇక్కడ చూడండి, 33 రూపాయల ఐడికి, 3,000 ఐడికి, 1199 ఐడికి మాత్రమే ఇస్తారు. 99 రూపీస్ ఐడికి ఇవ్వరు. ఓకేనా, ఇది మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, అయితే ఈ యొక్క పిన్ బ్రాంచెస్ మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి సార్ అని మీరు అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి ఐస్మార్ట్ అని కొట్టండి. ISMART ismart.in.net సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టిన తర్వాత మన యొక్క వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ లాగిన్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంది, వాట్సాప్ నుండి మనం ఏం చేయాలా, లాగిన్ అవ్వాలా. అదే మీరు కొత్త వాళ్ళైతే రిజిస్టర్ చేసేసుకోండి. దానికి వీడియో కూడా నేను చేశాను, మీరు చూడండి. ఈ ఆల్రెడీ వేరే వాళ్ళు యూజర్ ఐడి పాస్వర్డ్ కాబట్టి ఒకసారి అక్కడ నుంచి నేను జాయిన్ అవుతున్నాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా, ఇది వాళ్ళ యొక్క అకౌంట్, వాళ్ళ యొక్క ఐస్మార్ట్ అకౌంట్. ఇతను నా యొక్క రెఫరలే. ఇప్పుడు అతను నాకైతే మండలం తీసుకుంటానని చెప్పాడు, రాయగొండం మండలం. అది ఎలా యాక్టివేట్ చేయాలో మీరు మీ అంతటా మీరే చూడండి. అతని యొక్క ప్యాకేజ్ 99 ప్యాకేజ్ అయితే తీసేసుకున్నాడు. మీరు ఈ యొక్క కంపెనీకి అమౌంట్ పంపించాలంటే ఎలా పంపిస్తారంటే ఫ్రెండ్స్, ఈ యొక్క లెఫ్ట్ సైడ్లో 3 అడ్డగీతల మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మై వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. మై వ్యాలెట్ ఆప్షన్లోకి రండి. ఇక్కడ న్యూ పేమెంట్స్ అని ఉంటాయి. న్యూ పేమెంట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. మీ దగ్గర ఫోన్పే ఉంటే డైరెక్ట్గా మీరు ఫోన్పే ఓపెన్ చేసి ఈ నెంబర్ని, ఫోన్పే నెంబర్ని ఈ విధంగా మీరు కాపీ చేసి ఆ నెంబర్కి మీరు ఫోన్పే చేయండి. చేసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ పెట్టండి. పెట్టిన తర్వాత
10 to 1 అవర్ లోపు మీ యొక్క వ్యాలెట్‌లోకి అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. పెట్టేటప్పుడు మీరు ఇక్కడ మీ యొక్క అమౌంట్ రాసి పెట్టండి. అదేవిధంగా మీ యొక్క పేమెంట్ ట్రాన్సాక్షన్ నెంబర్ రాయండి. మీరు అమౌంట్ ఏదైతే పే చేసారో అది అప్‌లోడ్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఐస్మార్ట్ నెంబరు, తర్వాత నేను 10,000 పే చేసేసాను సార్. నా యొక్క మండలం ఇది తీసుకోవాలని మీరు అది రాసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళా డాష్‌బోర్డ్‌లో రాయండి. మీకొచ్చిన అమౌంట్ ఎందులో వచ్చుద్ది అనుకుంటే ఫ్రెండ్స్ ఇది చూడండి. ఇక్కడ మై వ్యాలెట్ ఈ సారు 10,000 కంపెనీకి పే చేశాను. కంపెనీకి పే చేసిన అమౌంట్ మై వ్యాలెట్ కింద ఇదిగోండి సార్‌కి 10,000 వచ్చేసింది. ఇప్పుడు ఆ సారు ఏం చేస్తున్నాం మండలం తీసుకుంటున్నాం కదా! ఆ మండలం ఎలా యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ చూడండి యాక్టివేట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? ప్లీజ్ సెట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అంటే ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ పెట్టుకోండి అని చెప్తుంది. ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎందుకంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. మీ బ్యాంక్ అకౌంట్‌కి ఒక ఏటీఎం కార్డ్ ఇస్తారు. ఆ ఏటీఎం కార్డ్‌కి మనం ఏం చేసుకుంటాం సెక్యూరిటీగా ఒక పిన్ పెట్టుకుంటాం. ఆ ఏటీఎం కార్డ్ పెట్టి ఆ పిన్ కొడితేనే మనకు డబ్బులొస్తాయి. అదేవిధంగా ఈ యొక్క ఐస్మార్ట్‌లో మీరు విత్‌డ్రా చేయాలి అన్నా లేదా పిన్ జనరేట్ చేయాలి ఏది చేయాలన్నా మీరు యొక్క ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ దాన్ని ఏటీఎం అనుకోండి. ఒక పాస్వర్డ్ మీరు పెట్టుకోవాలి. అది ఎలా పెట్టాలి సార్ అంటే ఈ యొక్క 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఈ పాస్వర్డ్ ప్రతి వ్యక్తి పెట్టాలి ఫ్రెండ్స్. మీరు విత్‌డ్రా చేయాలన్నా పెట్టాల్సిందే. ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఉంది కదా లాస్ట్ సెకండ్ వన్. ఆ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్‌లోకి వచ్చి న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. నేనైతే ఈ పాస్వర్డ్ మీకు తలుచుకోవట్లేదు. ఎందుకంటే పిన్ పాస్వర్డ్ అనేది ఎవరు చూపించరు కదా! కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ నేనైతే పెట్టాను. ఇది నేను మీకు చూపించను. ఎందుకంటే మన ఏటీఎం పాస్వర్డ్ కూడా ఎవరికి చూపించకూడదు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్ అని ఉంది కదా! అప్డేట్ అని కొట్టండి. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయితే అవ్వటం జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ యాక్టివేట్ ఫ్రాంచైజ్ ఉంది కదా! ఈ యొక్క యాక్టివేట్ ఫ్రాంచైజీలోకి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు నాకు ఓకే ఫ్రెండ్స్. ఫోన్స్ వచ్చేస్తున్నాయి. డిస్టర్బెన్స్‌గా ఉంది. ఓకే డోంట్ వరీ. మళ్ళా చూడండి యాక్టివేట్ ఫ్రాంచైజీలోకి వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఐఎన్ఆర్ వ్యాలెట్ 10,000 కనపడుతుంది కదా! ఓకే. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సార్ ఏది తీసుకుంటున్నాడో మండలం. ఆ మండలం 10,000 మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ సెలెక్ట్ ద కంట్రీ ఇండియా. ఓకే ఫ్రెండ్స్. సెలెక్ట్ ద స్టేట్ తెలంగాణ సారథి తెలంగాణ. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాపిటల్ సిటీ ఏది హైదరాబాద్. నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసరికి సారథి పెద్దపల్లి. ఓకే. నెక్స్ట్ మండలం రామగుండం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇందాకలా ఏటీఎం పిన్ పెట్టుకున్నాను చెప్పాను కదా! ఈ పిన్ మీరు ఎంటర్ చేయాలి. ఆ పిన్ మళ్ళీ మీకు ఇప్పుడు చూపించను. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మీరు ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి చెక్ చేయండి. మళ్ళా మండలానికి 10,000 పెట్టాం. ఇండియా, తెలంగాణ, హైదరాబాద్, మదనపల్లి, రామగుండం ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఏటీఎం పిన్ అనుకుంటే అది కొట్టేసి అన్నీ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న దగ్గర సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ సబ్మిట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే 50 సక్సెస్ఫుల్ అవ్వటం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు రామగుండం ఫ్రాంచైజ్ ఇంక మళ్ళీ ఓపెన్ అవుతుందా? ఇంకా ఆగుపడదు. ఈ రామగుండం ఫ్రాంచైజీలో ఎవరు జాయిన్ అయినా సరే ఇతనికి ఐటీ కింద 10,000 వస్తుంది. ఇప్పుడు ఇతనికి పిన్ వ్యాలెట్కి ఎంత వస్తాయి అని చెప్పాను మీకు 9,000 వచ్చినాయా రాలేదా చెక్ చేయండి. చూసారా పిన్ వ్యాలెట్కి ఎంత వచ్చేసినాయి 9,000. అంటే మనకి ఇక్కడ ఈ 9,000 మళ్ళీ మనం ఏం చేసుకోవచ్చు కూపన్ క్రియేట్ చేసుకుని మళ్ళీ ఈ 9,000 మనం క్యాష్ చేసేసుకోవచ్చు. అవునా కాదా? ఇక్కడ ఇతనికి నష్టం ఏముంది? ఒక్క రూపాయి కూడా నష్టం లేదు. మళ్ళీ అతని ప్యాక్ అప్గ్రేడ్ అవ్వచ్చు. తర్వాత అతను 9,000 అతను కూడా రిటర్న్ చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క రామగుండంలో ఎవరైతే జాయిన్ అవుతారో అతని కింద జాయిన్ అయిన ప్రతి వ్యక్తి నుంచి ఇతనికి 10 రూపీస్ రావడం జరుగుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మంది జాయిన్ అయ్యారు అనుకున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క రామగుండం డిస్టిక్లో ఈ మండలంలో ఈ రామగుండం మనం 10,000 మంది జాయిన్ అయితే 10,000 ఇంటూ 10 రూపీస్ అంటే ఎంత ఫ్రెండ్స్? ₹1,00,000. ఈ ₹1,00,000 10 లక్షలు అనుకుంటాను. అనుకోండి. మరి అతనికి వచ్చినట్టే కదా ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. అతను సార్ పెట్టిందంతా ₹1,000 కదా! అతను 9,000 మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది 9,000 పిన్ వ్యాలెట్ 9,000 ఆన్ ది స్పాట్ వచ్చినాయా రాలేదు చూడండి. 9,000 వచ్చేసినాయి. అవునా కదా? ఈ 9,000 మళ్ళీ అతను క్యాష్ చేసేసు. కాబట్టి వచ్చిన ఆపర్చునిటీ ప్రతి వ్యక్తి కూడా గ్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రాంచైజ్ యాక్టివేట్ అయిపోయినది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా త్వరగా మేలుకొని ఇంకా కొన్ని మండలాలైనా మీ అండర్‌లో లేదా మీ విలేజ్‌ల్లో తీసుకోవడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నాను. మీరు ఈ కంపెనీలో ఉన్నత స్థాయికి వెళ్తారు. ఎందుకంటే ప్రతి ఏరియాకి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి మన ఐస్మార్ట్ పిన్ ఫ్రాంచైజ్ వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా ఐస్మార్ట్
ఎలక్ట్రికల్ వెహికల్ వెళ్ళిపోతున్నాయి ఫ్రాంచైజెస్. అదేవిధంగా ఐస్మార్ట్ స్టోర్స్ అంటే మీకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా షాపింగ్ మాల్స్ ఏ విధంగా ఉన్నాయో ప్రతి విలేజెస్‌లో, మండలాల్లో, డిస్ట్రిక్ట్‌లో, స్టేట్‌లో అలా ఎక్కడ పడితే అక్కడ మన యొక్క ఐస్మార్ట్ షోరూమ్‌లు ఉంటాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ప్రతి వ్యక్తి కూడా వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీ యొక్క మండలాన్ని గాని, మీ విలేజ్‌ని గాని, మీ స్టేట్‌ని గాని మీరు బుక్ చేసుకోవాలంటే నన్ను సంప్రదించండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.